హలో స్టూడెంట్స్, మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? అక్కడ ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా రాజీనామా చేయాల్సి రావటం, ఆ తర్వాత ఆ దేశాన్ని వీడాల్సి రావటం, మన భారతదేశంలో ఉన్నటువంటి త్రిపురలోని అగర్తలాకి రావటం, వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో అసలు బంగ్లాదేశ్లో ఏమైంది, ఎందుకని ఈ పరిణామం అన్నటువంటి చోటు చేసుకుంది, దీని వెనుక ఉన్నటువంటి కారణాలేంటి, దీనివల్ల మన భారతదేశం మీద ఎలా అఫెక్ట్ అన్నటువంటిది పడబోతోంది, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఒక్కసారి హిస్టరీ కనుక చూస్తే 1971వ సంవత్సరంలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేసి జరిగింది. ఏంటి? బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేసి ఎందుకు జరిగింది అంటే, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం నుంచి పాకిస్తాన్ ఏర్పడింది, అవునా? సో అప్పుడు ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇది మన ఇండియా అనుకుంటే, ఇటువైపుకి వచ్చేసరికి ఇదంతా అప్పట్లో ఇది వెస్ట్ పాకిస్తాన్ అనేసి పిలిచేవాళ్ళం. అలాగే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వస్తుంది ఈస్ట్ పాకిస్తాన్, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే కల్చర్ పరంగాను రెండు డిఫరెంట్, జాగ్రఫికల్గా కూడా రెండు ప్రాంతాలుగా మన దేశానికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. సో అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఉండేవి, కల్చరల్ గాను ఇలా చాలా డిఫరెన్సెస్ అన్నటువంటివి ఉండేవి. తర్వాత ఏమైంది? ఈస్ట్ పాకిస్తాన్ అన్నటువంటిది వెస్ట్ పాకిస్తాన్ నుంచి విడిపోవాలనేసి నిర్ణయించుకున్న తర్వాత ప్రొటెస్టులు చేయటం స్టార్ట్ చేశారు. మరి దాన్ని అణచివేయటం కోసం వెస్ట్ పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేసింది. అప్పట్లో ఒక ఆపరేషన్ కూడా చేపట్టింది. మరి ఆ ఆపరేషన్ పేరేంటి? మీలో ఎంతమందికి తెలుసు అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అప్పుడు మన భారతదేశం కూడా ఈస్ట్ పాకిస్తాన్కి హెల్ప్ చేయటం, ఈ లిబరేషన్ వార్లో పాల్గొనటం, ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత 1971వ సంవత్సరంలో బంగ్లాదేశ్ ఏర్పడింది. బంగ్లాదేశ్ అలా ఈ బంగ్లాదేశ్ లిబరేట్ అవ్వటానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి వాళ్ళలో ఒక పర్సన్ షేక్ ముజీబర్ రెహమాన్. వాళ్ళ కూతురే ఇప్పుడున్నటువంటి షేక్ హసీనా అన్నమాట. సో ఈమె ఇప్పుడు బంగ్లాదేశ్కి 4వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పరిపాలన అన్నటువంటిది అలా జరుగుతూనే ఉండింది. రీసెంట్గా జనవరిలోనే అక్కడ ఎలక్షన్స్ అన్నటువంటివి జరిగాయి, చాలా రిగ్గింగ్ జరిగింది అన్నట్టుగా కూడా న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే, ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ నుంచి అక్కడ చాలా ప్రొటెస్ట్లు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. దేనికని అంటే, 1971 లిబరేషన్ వార్లో ఎవరైతే వెటరన్స్ పాల్గొని ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎడ్యుకేషన్లో బంగ్లాదేశ్కి సంబంధించి ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఉండేది. అది కూడా 30% రిజర్వేషన్ ఉండేది. ఎప్పటి నుంచో ఇది అమలవుతోంది. కానీ అక్కడ స్టూడెంట్స్ ఏం చేశారు? 30% రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తే ఎలాగా? మెరిట్ అన్నటువంటిది ఒకటి ఉంటుంది కదా, మెరిట్ని గుర్తించండి. సో ఈ 30% రిజర్వేషన్ని క్యాన్సిల్ చేయాలి అన్నట్టుగా ప్రొటెస్టులు చేశారు. దాన్ని అణచివేయటానికి ఇక్కడ ప్రభుత్వం వాళ్ళ మీద దాడులు చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. మరి దీని తర్వాత అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది? 30% ఏదైతే ఇప్పుడు ఈ వెటరన్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారో, ఈ 30% అన్నటువంటిది క్యాన్సిల్. సో ఇప్పుడు ఈ వీళ్ళకి 5% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వండి, మిగతా 95%లో 93% మెరిట్ బేస్డ్ రిజర్వేషన్ అన్నటువంటిది ఉండాలి. మరి ఇంకొక 2% మిగిలింది కదా, ఆ 2% ఎవరికి అంటే డిజబుల్డ్ ఉంటారు కదా వాళ్ళకి, అలాగే ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి, అలాగే సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, సో వాళ్ళకి, అలా వీళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి దీనికి గవర్నమెంట్ ఏం చేసింది? సరే మేము ఒప్పుకుంటున్నాం అన్నట్టుగా చెప్పింది. కానీ స్టూడెంట్స్ ఏం చేశారు? ప్రొటెస్టులు మానలేదు. ఎందుకు ప్రొటెస్టులు మానలేదు? ఆల్రెడీ మేము ప్రొటెస్టులు చేసినప్పుడు పోలీస్ వాళ్ళు చాలా దాడులు చేశారు, చాలా మంది చనిపోయారు. సో ఫస్ట్ మీరు వచ్చి సారీ చెప్పండి. అలాగే ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇవ్వండి అన్నట్టుగా మళ్ళీ ప్రొటెస్టులు చేయటం స్టార్ట్ చేశారు. అయితే ఈసారి ఎన్సిఎం అంటే ఏంటి? హిస్టరీలో మనం చదువుకుంటాం, నాన్ కోఆపరేషన్ మూమెంట్ని లాంచ్ చేశారనమాట. సో రోడ్ల మీదకి వచ్చి నాన్ కోఆపరేషన్ మూమెంట్ని లాంచ్ చేయటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చారు, ఢాకాని చుట్టుముట్టాలి అన్నట్టుగా వచ్చారనమాట. మనం చూస్తే ట్యాక్సెస్ కట్టొద్దు మీరు, బిల్స్ అన్నటువంటి పే చేయొద్దు మీరు, వర్క్కి వెళ్ళొద్దు మీరు అన్నట్టుగా సహాయ నిరాకరణోద్యమాన్ని స్టార్ట్ చేశారు. దాంతో అక్కడి ఆర్మీ కూడా ఏం చేసింది? రిజైన్ చేయి నువ్వు అన్నట్టుగా చెప్పింది.
సో అక్కడి ప్రధాని రిజైన్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా అరగంటలో దేశం వదిలి వెళ్ళిపో అన్నట్టుగా కూడా చెప్పారనమాట. సో దాంతో ఆమె ఏం చేసింది, మన భారతదేశంలో త్రిపురలో ఉన్నటువంటి అగర్తలాకు వచ్చిందనమాట. అగర్తల. మరి ఈ నేపథ్యంలో మన భారతదేశానికి అలాగే బంగ్లాదేశ్కి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా మనకు తెలియాలి. సో ఇండియా బంగ్లాదేశ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టోరీ అంతా ఎవ్వరు అడగరండి. కాకపోతే మనకు అసలు ఏం జరుగుతోంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మన భారతదేశం మిగతా దేశాల్లో ఎలా ఉంది, వాళ్ళతో సంబంధాలు ఎలా ఉన్నాయి, ఆ దేశాల్లో ఏం జరుగుతోంది, ఇదంతా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇది మనం తెలుసుకుందాం. సో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్కి సంబంధించి చూస్తే ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఆబ్వియస్లీ 1971. సో లిబరేషన్ వార్, అందులో మన భారతదేశం బాగా హెల్ప్ చేసింది. ఆ తర్వాత షేక్ ముజీబుర్ రెహమాన్ కూడా మనతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అన్నటువంటివి ఎప్పుడూ ఉంటాయి. రెండు దేశాలన్న తర్వాత ఖచ్చితంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, కానీ వాటిని సాల్వ్ చేసుకుంటూ సామరస్యంగా ముందుకెళ్తూ వచ్చేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ట్రేడ్కి సంబంధించి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇండియాకి బంగ్లాదేశ్ అన్నటువంటిది సెకండ్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అనమాట లాస్ట్ ఇయర్కి సంబంధించి. సో ట్రేడ్ పరంగాను మనకి ఇంపార్టెంట్. అట్లానే ఎన్క్లేవ్స్ అన్నటువంటివి ఉంటాయి. ఎన్క్లేవ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఒక భూభాగం ఉంటుంది, దాని లోపల ఉండే మళ్ళీ ఇంకొక చిన్న భూభాగాన్ని మనం ఎన్క్లేవ్ అనేసి పిలుస్తాం. అలాగా మన భారతదేశంలో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి భూభాగాలు ఉండేవి, బంగ్లాదేశ్లో మన భారతదేశానికి సంబంధించిన భూభాగాలు ఉండేవి. సో ఈ వివాదం ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది. కానీ 2015లో రెండింటికి మధ్య ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగిందనమాట. ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ ద్వారా రెండు దేశాల మధ్య ఈ ఎన్క్లేవ్స్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే నడుస్తుందో అది రిజాల్వ్ అయిపోయింది. ఆ తర్వాత రీసెంట్గా 2023లో మనం చదువుకునే ఉంటాం, అఖౌరా అన్నటువంటిది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక ప్లేస్. అగర్తలా అన్నటువంటిది ఇప్పుడు ఆమె ఎక్కడికైతే వచ్చిందో ఆ ప్లేస్ త్రిపురలో ఉన్నటువంటి ప్లేస్. అఖౌరా అగర్తలా రైల్ లింక్ ప్రాజెక్ట్ ఇది మన భారతదేశానికి అలాగే బంగ్లాదేశ్కి మధ్య స్టార్ట్ అయిందనమాట. సో రిలేషన్స్ అన్నటువంటివి అటు షేక్ ముజీబుర్ రెహమాన్ గారు ఉన్నప్పుడు ఇటు షేక్ హసీనా గారు ఉన్నప్పుడు కూడా రిలేషన్స్ అన్నటువంటివి మంచిగానే కొనసాగుతూ ఉండేవి. కానీ ఇటువైపు చైనా, ఇటు పాకిస్తాన్, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ అన్నటువంటిది కొంచెం తన కంట్రోల్లో ఉండాలి, యాంటీ ఇండియాగా మారాలి అన్నట్టుగా చాలా యాక్ట్స్ అన్నటువంటివి జరుగుతూనే ఉండేవి. కానీ రెండు దేశాలు మాత్రం ఎప్పటికప్పుడు సామరస్యంగానే వెళ్తూ వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే బిమ్స్టెక్లో కూడా రెండు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. అవునా? బిమ్స్టెక్కి సంబంధించి రోడ్ కనెక్టివిటీని తీసుకురావాలి అన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులో రెండు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. సో ఇలానూ నడుస్తోంది. అట్లానే మనం ఎనర్జీకి సంబంధించి చూసుకుంటే, ఎనర్జీ సెక్టార్లో కనుక చూసుకుంటే 2018లో మన భారతదేశం అలాగే బంగ్లాదేశ్ అలాగే రష్యా ఈ మూడింటికి మధ్య ఒక పవర్ ప్లాంట్కి సంబంధించిన అగ్రిమెంట్ జరిగింది. అదే రూప్పూర్ థర్మల్ పవర్ ప్లాంట్. మనం చూస్తే బంగ్లాదేశ్లోనే అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ని ఇందులో ఏర్పాటు చేయాలి అనుకున్నారనమాట. సో దీనికి కూడా మన భారతదేశం కోఆపరేషన్ అందిస్తాను అన్నట్టుగా చెప్పింది. దానికి సంబంధించిన ఒక అగ్రిమెంట్ అన్నటువంటిది కుదిరింది. అలాగే డిఫెన్స్కి సంబంధించి కనుక మనం చూస్తే, డిఫెన్స్ భారతదేశం అన్నటువంటిది మొత్తం ల్యాండ్ బౌండరీస్ మిగతా దేశాలతో పంచుకుంటున్నటువంటి వాటిలో ఒక బంగ్లాదేశ్తోనే ఎక్కువ బార్డర్ని కలిగి ఉంది. ఎంత? 4096.7 కిలోమీటర్ల బార్డర్ని కలిగి ఉంది వివిధ రాష్ట్రాలతో. మరి ఇంత పెద్ద బార్డర్ని కలిగి ఉన్నప్పుడు మనం రక్షణ పరంగా ఎంత జాగ్రత్తగా ఉండాలి? సో కోఆపరేషన్ బాగుంది కాబట్టి మంచిగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండు దేశాల మధ్య డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అన్నటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీకి సంబంధించి ఎక్సర్సైజ్ సంప్రీతి అనేసి జరుగుతుంది. ఎక్సర్సైజ్ సంప్రీతి అనేసి. అదే నేవీకి సంబంధించిన ఎక్సర్సైజ్ పేరేంటి? ఎక్సర్సైజ్ బోంగో సాగర్ అనేసి. సో ఇలా ప్రతి సెక్టార్లో కూడా రెండు దేశాలకి మధ్య కోఆపరేషన్ అన్నటువంటిది ఎంతో ఉంది. అంతేకాదు రెండు దేశాలకి సంబంధించి చూస్తే ఇందాక అన్నట్టుగా బిమ్స్టెక్లో భాగమే బిమ్స్టెక్.
అలాగే IORA ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అన్నటువంటి ఇందులో భాగమే. అలాగే సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాము. ఇలాగా వివిధ వాటిలో వివిధ ఇంటర్నేషనల్గా కూడా మనం చూస్తే వివిధ ట్రీటీస్లో మనము భాగంగా ఉన్నాము. కానీ రెండు దేశాల మధ్య కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గంగా వాటర్ ట్రీటీకి సంబంధించి గంగా వాటర్కి సంబంధించిన ఇష్యూ అన్నటువంటిది. అలాగే కుషియారా జలాల ఒప్పందం అనేసి వింటూ ఉంటాం మనం, అవునా? కుషియారా వాటర్ ట్రీటీ అనేసి. అలాగే మనం బంగ్లాదేశ్ నుంచి మేజర్గా ఎదుర్కొనేటటువంటి ఇబ్బందుల్లో ఒకటి వచ్చేసరికి రోహింగ్యా రెఫ్యూజీస్కి సంబంధించి మనం ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నాం. అలాగే ఇంకొక మేజర్ ఏం చెప్పాలి అంటే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది బంగ్లాదేశ్ మీద పెరుగుతూ ఉంది. అది మనకు ఒక మేజర్ కన్సర్న్. ఎందుకు అంటే మన ల్యాండ్ బార్డర్ని ఆనుకుని ఉన్నటువంటి దేశం బంగ్లాదేశ్. సో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా అది థ్రెట్గా మారుతుంది ఒకవేళ చైనాతో బంధం అన్నటువంటిది బలపడితే. ఫర్ ఎగ్జాంపుల్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీంట్లో చేరటానికి బంగ్లాదేశ్ చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంది. సో దీనివల్ల కొంచెం మనము ఇటు డిఫెన్స్ పరంగా కొన్ని థ్రెట్స్ని ఎదుర్కొంటూనే ఉన్నాం. కానీ ఇప్పటికైతే కోఆపరేషన్ బాగుంది కాబట్టి ఎలాంటి డైరెక్ట్ ఇబ్బందులు కూడా మన భారతదేశం బంగ్లాదేశ్ నుంచి ఎదుర్కోవట్లేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏంటి, అక్కడ ఒక ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అన్నటువంటిది వచ్చేసింది. సో ఇప్పుడు ఆర్మీ అన్నటువంటిది అక్కడ ఇంటరిమ్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయబోతోంది. మరి దాని తర్వాత గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది, ఎవరు వస్తారు, దాని తర్వాత మన భారతదేశానికి మరియు బంగ్లాదేశ్కి మధ్య రిలేషన్స్ అన్నటువంటివి ఎలా ఉండబోతున్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మీద ఆ రిలేషన్స్ ఎలా ఉంటాయి, రాబోయే ప్రాజెక్ట్స్ మీద ఎలా ఉంటాయి, రెండు దేశాలకి సంబంధించి వివిధ రకాల సెక్యూరిటీ కన్సర్న్స్ అన్నటువంటిది ఎలా ఉండబోతున్నాయి, చైనా ఇన్ఫ్లుయెన్స్ బంగ్లాదేశ్ మీద ఎలా ఉండబోతుంది, దానివల్ల మన భారతదేశం ఎలా అఫెక్ట్ అవ్వబోతోంది. సో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ బంగ్లాదేశ్ పరిస్థితులు ఎలా మారబోతున్నాయి అన్నటువంటిది మనం చూడాలి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. సో ఒక్కసారి బంగ్లాదేశ్తో ఎన్ని స్టేట్స్, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్ని స్టేట్స్ బార్డర్ని షేర్ చేసుకుంటూ ఉన్నాయి, అంటే బార్డరింగ్ స్టేట్స్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, అవి ఏమేం రాష్ట్రాలు అన్నటువంటిది ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.